పసుపు కానీ కుంకుమ కానీ ఇలాంటివి ఏమన్నా ఇచ్చినప్పుడు అట్టే పెట్టుకోగలిగితే ఇంట్లో అట్టే పెట్టుకోండి, రోజు బొట్టు పెట్టుకోండి. లేదు స్నానం చేసేటప్పుడు ఆ చిటికెడు పసుపు నీళ్ళలో వేసి స్నానం చేయండి. ఈ నియమాలన్నీ కూడా మనకి స్మృతి గ్రంథాల్లో చెప్పారు, విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పారు. అంతేకాదు ఒక ధర్మశాస్త్ర గ్రంథం ఉంది, అది లైబ్రరీలో తప్ప ఎక్కడా దొరకటల్లా. వీరమిత్రోదయము 4000 పేజీల గ్రంథం అది. దాంట్లో కూడా ఇలాంటి వాటికి సంబంధించి వీటిని వృధాగా పారేయవద్దు. అలాగే పూలదండలు ఇస్తే మన వాళ్ళు ఏం చేస్తారు, వెహికల్స్కి వేసుకుంటూ ఉంటారు. కొంపలు అంటుకుపోతాయి. వెహికల్స్ వేయకండి, ఇంటి గుమ్మానికి పెట్టుకోండి. అలా వెహికల్ మీద వేసే ఇంద్రుడు దెబ్బతిన్నాడు. దుర్వాసుడు ఇచ్చిన పూలమాలని ఇంద్రుడు మెడలో వేసుకుని తీసి ఏనుగు మీద పెట్టాడు, ఐరావతం మీద. అది కింద పడే తొక్కేసింది. శాపం పెట్టాడు, నీ సంపద నాశనం అయిపోగాక అని చెప్పి. అందుకనే క్షీరసాగర మధురం కథ. ఇన్నుంటాయండి, అది గుర్తుపెట్టుకోండి. వాటి మర్యాదని మనం కాపాడదాం, మనకి క్షేమం కలుగుతుంది.